రాన్నా ఇలా పక్కగా మాట్లాడు. పక్కకు తీసుకొచ్చేదేంద్రా? నన్ను పక్కకు తీసుకెళ్లి సర్ది చెప్పాలని చూస్తే మాత్రం ఈసారి కుదరదు. ఏదైనా ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ముందే తేలిపోవాలి. 10 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో నా డబ్బు నాకు తెచ్చిస్తారా, లేదంటే పార్వతమ్మ గారి ముందు పంచాయతీ పెట్టమంటారా? ఏంట్రోయ్, పోయినసారేమో ఎగిరెగిరి పడ్డావు, మీదకొచ్చావు, ఇప్పుడేమో అన్నా అంటున్నావు, బతులాడుతున్నావు. అంటే నా డబ్బులిచ్చే ఉద్దేశం లేదా మీకు? అలా ఎందుకంటా వీర్రాజు, నీ డబ్బు ఎక్కడికి పోదు. మీరు ఎన్ని చెప్దామని చూసినా వినే పరిస్థితిలో నేను లేను. నా డబ్బులు నాకు కావాలి. నేను మీకు ఇచ్చిన 10 నిమిషాల టైంలో ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా 8 నిమిషాల్లో నా డబ్బు తెచ్చిచ్చారా? సరే, లేదంటే నేను మాట మీద నిలబడే వ్యక్తిని. తెలుసుగా, పార్వతమ్మ గారి ముందు పంచాయతీ పెడతాను. వీర్రాజు, మా పరిస్థితి బాగోలేక నిన్ను బ్రతిలాడుతున్నాం, కానీ నీ డబ్బు ఎగ్గొట్టాలని కాదు. కాస్త టైం ఇవ్వు, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాము. వీర్రాజన్న, ఈసారి తప్పకుండా ఇస్తాం. కొంచెం గడువివ్వు. దయచేసి అర్థం చేసుకున్నా. ఊళ్ళో పరువు పోతే తలెత్తుకుని తిరగలేవు. మా బాధను అర్థం చేసుకున్నా. ఈ ఒక్కసారికి కొంచెం టైం ఇవ్వు. మీరు ఇంతగా బతిలాడుతున్నారు కాబట్టి ఆఖరి ఛాన్స్గా రేపటి వరకు గడువిస్తున్నాను. రేపు కొత్త సంవత్సరం రోజున నా డబ్బు నాకు తిరిగిచ్చారా? సరే, లేదంటే మీరు కాళ్ళు పట్టుకుని బతిలాడినా నేను ఊరుకునేది లేదు. ఇలాంటిది ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. వీర్రాజన్న, నాన్న, ఇప్పటికి వీణ్ణి ఎలాగోలా సర్దాం, కానీ రేపు వీణ్ణి ఆపడం చాలా కష్టమేమో నాన్న. రేపు వాడిని ఆపే అవసరం మనకు లేదురా. ఎలా నాన్నా? ఇంట్లో అంతమంది ఉన్నారు, పైగా బయట సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ దాచిపెట్టిన డబ్బుని ఎలా బయటికి తీసుకురాగలం? దానికో ప్లాన్ చేశానురా. ఏం ప్లాన్ నాన్నా? చెప్పను, చేస్తాను. అసలు సంగతి ఇదన్నమాట. మీ జల్సాల కోసం అప్పులు చేసి అవి తీర్చటానికి ఇంట్లో దొంగతనం చేసి ఆ నింద బాను మీద మోపాలని చూస్తారా? ఇప్పుడు మీరు దాచిపెట్టిన డబ్బు బయటికి తీస్తారుగా, చెప్తా మీ సంగతే. ఒరే బాబీ, నువ్వు బెలూన్స్ ఊదిన వాటికన్నా పగలగొట్టినవే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఊదటం ఆపేసి. లేదు, నేను ఊతాను. ఎందుకు నవ్వుతున్నావు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు నవ్వు వస్తుందండి. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు అని అడుగుతున్నాను. మీరిలా చిన్న పిల్లాడిలా బెలూన్స్ ఊదుతుంటే నాకు నవ్వు ఆగడం లేదండి. నవ్వడం ఆపి బెలూన్స్ ఊదు. సరే. రే బాబీ, నిన్ను పిన్ని బెలూన్స్ వదొద్దని చెప్పింది కదా, ఎందుకు అన్ని పగలు కొడుతున్నావు? లేదు బావా, పగలగొట్టను. ఈసారి బాగానే ఊతాను. ఏ లక్కీ, ఆటలేండి బెలూన్స్తో. బెలూన్స్ ఊదు. సరే బావా. హలో హలో,
నేను సీతని. సీత, ఎక్కడున్నావు? మీ ఇంటి బయటే ఉన్నాను. సెక్యూరిటీకి నా పేరు చెప్పి లోపలికి రావచ్చు కదా? నాకు కొంచెం భయంగా ఉందండి. ఒక నిమిషం అక్కడే ఉండు, నేనే బయటకు వస్తున్నాను. ఈ సీత ఎవరు? సీత ఎవరే? ఏమో నాకేం తెలుసు. పట్టుకోవే, ఇప్పుడు వస్తాను. భయం ఎందుకు సీత? రా లోపలికి. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదండి. ఇప్పుడు ఆ పెద్దావిడికి నా మొహం ఎలా చూపించను? చూడు సీత, ఆడపిల్లల మనసు వెన్నలాంటిది. కాస్త ప్రేమ చూపించగానే కరిగిపోతుంది. మోసపోవటం నీ తప్పు కాదు, మోసం చేయటం వాడి తప్పు. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి కానీ మోసపోయిన వాడు కాదు. ధైర్యంగా లోపలికి రా, మిగతాది నేను చూసుకుంటాను. టీచర్, ఇప్పుడు నేనంటే మా బావ ఎవరితో మాట్లాడుతున్నాడో చూడటానికి వచ్చాను. మరి మీరెందుకు వచ్చారు? అదే ఆయన ఫోన్లో సీత అన్నారు కదా, ఆ కొత్త క్యారెక్టర్ ఎవరా చూద్దామని వచ్చాను. ఇదేంటి ఇక్కడికొచ్చింది? కొంప తీసిన ఆ విషయం ఈ రఘురంగడికి చెప్పేసిందా ఏంటి? ఇప్పుడు వీడు పంచాయతీ పెట్టి దాన్ని పెళ్లి చేసుకోమంటాడా? రఘు, ఈ అమ్మాయి ఎవరు? సూర్యనారాయణ గారు అమ్మాయి నానమ్మ, వాసు చెల్లెలు. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాసు చనిపోయిన దగ్గర నుంచి ఈ అమ్మాయి సంతోషాలకి సంబరాలకి దూరం అయిపోయింది నానమ్మ. అందుకే ఈరోజు మనందరితో సంతోషంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను. రఘు, ఆ అమ్మాయిని పంపించేసేయ్. వాళ్ళ నాన్న అసలే మంచోడు కాదు, చూసావు కదా ఆ రోజు ఇంటికి వచ్చి ఎంత రచ్చ చేశాడో. ఇప్పుడు ఈ అమ్మాయి మన ఇంట్లో ఉందని తెలిస్తే వాడు మళ్ళీ వచ్చి రచ్చ చేస్తాడు. ఈ గొడవలన్నీ మనకు అవసరమా? అవును నాన్న, వీళ్ళ నాన్న ఆవేశపరుడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందని తెలిస్తే వెంకటరత్నం అన్నట్టు పెద్ద గొడవ చేస్తాడు. ఈ అమ్మాయిని పంపించేసేయ్ నాన్న. వీళ్ళ అన్న చావుకి కారణం నేనేనని వీళ్ళ నాన్న అపార్థం చేసుకున్నాడు కాబట్టే ఆవేశపడుతున్నాడు. తను అర్థం చేసుకుంది కాబట్టే నా మాటకు విలువచ్చి ఇక్కడికి వచ్చింది. వీళ్ళ నాన్న ఆవేశానికి భయపడి ఈ అమ్మాయిని ఆనందానికి దూరం చేద్దామన్నానమ్మా. మీరు భయపడుతున్నట్టు వీళ్ళ నాన్నే కనుకొస్తే నేను చూసుకుంటాలే నానమ్మా. నీ ఇష్టం నాన్న, నీకేదనిపిస్తే అది చెయ్యి. సీత, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. లేమ్మా. వీడేంటి ఇలా కోపంగా చూస్తున్నాడు? ఆయన ఇది ఇంట్లో ఉంటే నా విషయం బయటపడుతుందేమో. దీన్ని ఎలాగైనా పంపించే ప్లాన్ చేయాలి. నాన్న,
ఏదో ఒకటి చెప్పి దీన్ని ఇంట్లోంచి పంపించేసాయి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయిరా? వస్తే కిస్తే ఆ సూర్యనారాయణ గడొచ్చి ఈ రఘుగాన్ని లేపేస్తాడు. అది మనకు మంచిదే కదరా? అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు నాన్న. ఆ సూర్యనారాయణ గడికి కూడా ఇంకా తెలియదనుకుంటా. వాడికి తెలిసిన ముందు రఘురామ్ గాడిని కాకుండా నన్ను లేపేస్తాడు. నా బాధ అర్థం చేసుకోవే. ఇప్పుడు దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. తాతవు నువ్వే. నన్ను నిన్ను కలిపి లేపేస్తాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సీత, రా ఇల్లు చూపిస్తాను. ఏ లక్కీ, ఏంటి మా బావ చేయి పట్టుకుని ఇల్లు చూపిస్తానని తీసుకెళ్ళిపోయాడు? ఏమో, వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో నాకేం తెలుసు. ఈయన ఈ అమ్మాయిని తీసుకొచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. ఒరే బుల్లెబ్బాయ్, ఆ సీతం చూసిన దగ్గర నుంచి కంగారు పడిపోతున్నావు. ఏంట్రా? కంగారం లేదు నాన్న, కంగారం లేదే. నేను చెప్తాను. చేసింది వెధవ పని కనుకే కంగారు పడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రఘు? నా కొడుకు వెధవ పని చేయటం ఏంటి? వాడేం చేశాడు? పక్కనే ఉన్నాడు కదా, అడిగి తెలుసుకోండి. వాడు చేసిన వెధవ పని ఏంటో, ఆ సీతను చూడగానే ఎందుకు కంగారు పడుతున్నాడో అడుగు బాబాయ్. నేనేం తప్పు చేయలేదే, నేనేం కంగారు పడలేదే. నేను మామూలుగానే ఉన్నాను. నాకంతా తెలుసురా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో మోసం చేయటమే తప్పు. ప్రేమేంటి, తప్పేంటి? వీడ సీతను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మాయ చేసి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు 3వ నెల. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వీడు. ఏం మాట్లాడుతున్నావు రఘు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు అలాంటి వాడు కాదు, నేను నమ్మను. ఆ పిల్ల నీకు అబద్ధం చెప్పుంటుంది. వీడు ఆస్తిపరుడు, పైగా అందగాడు. వీడి మీద మోజుపడి ఉంటుంది. వీడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఉంటుంది. స్థాయికి మించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే సాకేదో ఎతకాలి కదా. అందుకే బయట ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుని ఉంటుంది. ఆ నింద నా కొడుకు మీద మోపి మీ అందరి దగ్గర సానుభూతి పొంది ఈ ఇంటి కోళ్లవ్వాలని ప్లాన్ చేసుంటుంది. అలాంటి దాని మాటలు పట్టుకుని నా కొడుకుని అనుమానిస్తేలా? అవునన్నయ్య, నిజంగా నేను ఎప్పుడు అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. అవునా? సీత, విన్నావుగా వీడేం మాట్లాడాడు? నిన్నెప్పుడూ కలవలేదంట, మాట్లాడలేదంట, కనీసం చూడని కూడా చూడలేదంట. ఏరా, నిజం చెప్పు, నేను నీకు తెలీదా? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదా? నాతో మాట్లాడలేదా? ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నాకెన్ని మాయమాటలు చెప్పావురా? నీ ప్రేమ నిజమని నమ్మి నా సర్వస్వం నీకు అర్పించాను. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానురా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వేరా. అలా అంటేవేంటి? నాకేం సంబంధం లేదు.
ఏంట్రా? ఏంటి? నీకు సంబంధం లేదా? ఎలా అంటున్నావురా మాట? చెప్పు, చెప్పురా. నీకు సంబంధం లేదా? చెప్పు. నీకు సంబంధం లేదా? చెప్పు. ఏయ్, ఆపు! చెప్పు. అమ్మా, ఆపు! ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరమే చేయి చేసుకుంటున్నావు? ఈ ఇంటికొచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఏదో ఊరుకుంటున్నాం కదని నా ముందే నా కొడుకు మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? బాబాయ్, ఆడపిల్ల మీద గట్టిగా మాట్లాడి బెదిరించినంత మాత్రాన తీరిపోయే సమస్య కాదిది. నానమ్మతో నేను మాట్లాడతాను. దగ్గరలో ముహూర్తాలుంటే చూడండి, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం. పెళ్ళా? పెళ్ళేంటి రఘు? దీంతో నా కొడుకు పెళ్ళా? వీళ్ళ తాతల తరం దగ్గర నుంచి వీళ్ళు మన పొలంలో పాలేర్లు. పాలేరులైన మనుషులేగా బాబాయ్, వాళ్ళకి మనసు ఉంటుంది. నువ్వు పెద్ద మనసు చేసుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించవచ్చు. సమస్య లేదు. ఇది నా కోడలు కావటానికి నేను ఒప్పుకోను. అవును, నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవు? దాంతో నాకు పెళ్ళేంటి? అదెక్కడా, నేనెక్కడా? ఆ విషయం తన్ని ప్రేమిస్తున్నప్పుడు గుర్తు రాలేదా? తన్ని కలిసినప్పుడు గుర్తు రాలేదా? ఏంట్రా రఘు, ఇప్పుడు వాణ్ణి భయపెట్టి బలవంతంగా ఒప్పిస్తావా ఏంటి? అయినా దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి వీడే తండ్రి అనటానికి సాక్ష్యం ఏంటి? ఏ ఆడపిల్ల అయినా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అనే విషయంలో అబద్ధం చెప్పదు. ఎందుకు చెప్పరు? ఈ కాలంలో డబ్బు కాసిపడి ఎందరో ఎన్నెన్నో నాటకాలు ఆడుతున్నారు. ఇది కూడా అలాంటిదే. బుల్లబాయ్, ఆడపిల్ల మగాడి వల్ల కన్నీరు కారిస్తే ఆ కన్నీటి పొట్టు నేలను తాకితే అది శాపంగా మారుతుంది. ఆడపిల్ల ఉసురు పోసుకోవటం మంచిది కాదు. నా మాట విని సీతను పెళ్లి చేసుకో. లేదురా రఘు, ఈ విషయంలో మాత్రం ఒప్పుకునేదే లేదు. నలుగురిలో పంచాయతీ పెట్టినా సరే పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోను. ఈ విషయంలో నేను ఎక్కడి దాకైనా సరే వెళ్తాను. అయినా నలుగురిలోకి పోతే పోయేది దీని పరువే. వాడికేం కాదు, మగాడు. ఓ 4 రోజులాగి మంచి సంబంధం తెచ్చి వాడికి పెళ్లి చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అసలు కొడుకు తప్పు చేస్తే మందలించి సరిదిద్దాల్సింది పోయి సమర్థిస్తున్నావేంటి? ఈ పెళ్లి జరుగుతుంది. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి నేను జరిపిస్తాను. సీత పెళ్లి బుల్లబ్బాయితోనే జరిపిస్తాను. నువ్వు అన్నావు కదా ఎంత దూరమైనా వెళ్తానని. ఇప్పుడు నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరూ పెళ్లి జరిపించడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఖచ్చితంగా వీళ్ళ పెళ్లి జరిపించి తీరుతాను. రా సీత. చెత్తనాయాలా, నువ్వు కకృతపడి కడుపు చేయడానికి నీకు అది దొరికిందంట్రా? ఈ ఊర్లో 10 ఎకరాలున్న ఆసాములున్నారు, కోట్లకు పరిగెత్తిన ఆస్తిపరులున్నారు. అలాంటి వాళ్ళ పిల్లల్ని ప్రేమించి ఇలాంటి పని చేసినా నేనే ఎగిరి గంతేసి నీ పెళ్లి జరిపించుండేవాణ్ణి. అప్పుడు వాళ్లకున్న ఆస్తి మనకొచ్చేది. దీని దగ్గరేముందిరా? తిండికి తికానా లేని దీంతో తిరిగి దీనికి కడుపు చేశావు. దీన్ని పెళ్లి చేసుకుంటే రేపు అది నువ్వు కలిసి వేరే వాళ్ళ పొలంలో పాలేరుగా మారతారు. బుర్ర తక్కువ వెధవా. జరిగిందేదో జరిగింది నాన్న. ఇప్పుడు ఆ రఘురాం కాడు దాంతో నా పెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? చేసుకోరా, వెళ్ళి చేసుకో. చెడబుట్టావు కదరా నా కడుపున. రే, నేను లేని టైం చూసి వాడు నిన్ను బెదిరించినా నువ్వు పుసుక్కున ఒప్పుకునేవు. ఇప్పుడు ఏ మాట మీద అయితే ఉన్నావో అదే మాట మీద ఉండు. దానికి నీకు సంబంధం లేనట్టుగానే. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. అలాగే నాన్న.
ఛ!